హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు కులుమాల గ్రామంలో ఉన్నామండి. ఈ కులుమాల గ్రామంలో వచ్చేసి ఈరోజు టాపిక్ ఏంటనే విషయానికి వస్తే ఈరోజు డేట్ వచ్చేసి 27వ తేదీ 4వ నెల 2026. నమస్తే అన్న. పెద్దయినా నమస్తే. మీ పేరు పెద్దయినా? రాముడు. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తా ఉన్నారు? ఎకరన్నర చేస్తున్నారు. ఓకే, యాక్చువల్ కంటే మనం వచ్చేసి ఈరోజు గోనిగిన్ల తరపున ఏదైతే ఉందో జై కిసాన్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటే జై కిసాన్ షాప్ అంటారు, అన్న వచ్చేసి మధు అన్న, వీళ్ళ తరపున మనం ఈ కులుమాల గ్రామంలో ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల కిందటి నుంచి కూడా అత్యధికంగా పంటలు పండించే స్థానంలో డిలక్స్ మిరప రకం ఉంటుంది. అయితే ఈ డిలక్స్ మిరప రకాలు చాలా కంపెనీలు ఉన్నాయి. ఎప్పటి నుంచో కొన్ని ఇదే బ్రాండ్ అంటూ చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే గత సంవత్సరం ఈయన దగ్గర నుంచి ఇది ఏదైతే ఉందో ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది ఆర్నాల్డ్ డిలక్స్ అంట, పిఎస్ ఆర్నాల్డ్ డిలక్స్. ఇది వచ్చేసి కిందన PSHC 505 అని ఉంటుంది. అయితే ఈ సీడ్ గురించే మనం మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. దగ్గరకు వచ్చి కానీ చూపి ప్యాకెట్ అది. అయితే పెద్దయినా మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఇప్పుడు? ఎకరన్నర. అంటే ఈరోజు చెప్పిన డేట్ నేను కరెక్టేనా? ఈరోజు ఏప్రిల్ నెలేనా? మొత్తానికైతే మీకు ఈరోజు డేట్ చెప్పినది నిజమే అంటున్నావు, అన్నీ ఓకే, ఇబ్బంది ఏం లేదు. మనకి మెయిన్గా మీరు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఈ యాక్చువల్ కంటే టోటల్గా ఇప్పుడు చివరిలో ఉన్నాం. ఈ టైంలో కూడా పచ్చగా బాగా ఉంది తోట. అంటే ఈ ఆర్నాల్డ్ డిలక్స్ మాత్రమే ఉన్నాయా, వేరే వాళ్ళు కూడా ఇట్లనే ఉన్నాయా? ఎక్కువ మీ దగ్గర ఏ రకాలు వేస్తుంటారు? ఏ రకాలు వేస్తారు అంటే ఆర్నాల్డ్ ఓకే, మొత్తం డిలక్స్ నూజివీడు వేసినారు, ఇంకా సూపర్ డిలక్స్ వేసినారు, ఇంకా తర్వాత దేవనూరు కూడా ఫేమస్ కదా, అది కూడా వేస్తున్నారా ఇప్పుడు కూడా? అట్లే వేస్తున్నారు. ఇప్పుడు అన్ని చూసినారు మీరు, ఇది వేసినారు. ఈ సంవత్సరమేనా ఇంతకు ముందు కూడా వేసినావా? ఫస్ట్ సంవత్సరమే. ఎన్ని క్వింటాలు వచ్చింది నీకు ఇప్పటి వరకు? 53 క్వింటాలు. అంటే 53 క్వింటాలు ఎకరన్నర పొలానికి తీసుకున్నారు కదా. ఎలా అంటే మీరు చెప్పింది ఏమన్నా అంటే ఫస్ట్ కోత కింద, సెకండ్ కోత కింద అని చెప్పడానికి అవకాశం ఉందా? మనము మామూలుగా చెప్పు, దాన్ని ఏమి ఇబ్బంది లేదు. ఫస్ట్ కోత ఎన్ని క్వింటాలు వచ్చింది? 13 క్వింటాలు. సెకండ్ కోత ఎన్ని క్వింటాలు వచ్చింది? 14. ఒక 13 క్వింటాలు, తర్వాత 14 క్వింటాలు, ఇక్కడ వచ్చేసి 27 క్వింటాలు అయిందండి. తర్వాత 10.5, తర్వాత 10.5, 27.5, ఒక 10.5, మొత్తం ఎంత అయింది? 37.5. దాని తర్వాత 16.5, 37.5, ఒక 16.5 అంటే ఇది ఒక 38, అదొక 16, దాదాపు అంటే 16, 37.5, ఇక ఎంత అవుతుందన్నా? 53 చిల్లర అవుతుంది. దగ్గర 53 అనుకోండి, 53 క్వింటాలు, దగ్గర 53 క్వింటాలు. మీరు చెప్పిన ప్రకారం రేట్ల విషయానికి వస్తే ఒక సంవత్సరం 16,000 పోవచ్చు, ఒక సంవత్సరం 10,000 కూడా పోవచ్చు. నేను అదే చెప్తున్నా, ఒక సంవత్సరం 10,000 పోవచ్చు, ఒక సంవత్సరం 30,000 కూడా పోవచ్చు. ఈ సంవత్సరం 25,000 కూడా తక్కువ అమ్మలేదు, కొంతమంది ఎక్కువ కూడా అమ్మినారు. అయితే మీరు ఎంత అమ్మినారు ప్రజెంట్? సెకండ్ 23 పోయింది, ఫస్ట్ 23.5 పోయింది. దాని తర్వాత కనిపిస్తుంది. తర్వాత ఎంత పోయింది? మూడో కోతది 23. ఇది నాలుగో కోతది 22 పోయింది. మొత్తానికి వరుసగా 20,000 పైన అమ్ముకున్నావు ఈ సంవత్సరం. ఓకే, అయితే గత సంవత్సరంకి ఈ సంవత్సరానికి రేట్లు బాగున్నాయి. నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం ఉంటుందో లేదో మనకు తెలియదు. మార్కెట్ ఓన్లీ దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రోజు డేటు 27వ తేదీ ఏప్రిల్ నెల 2026 అని మళ్ళీ చెప్తున్నా నేను. ఒకసారి కాయ సైజులు కూడా గమనించండి, ఎంత సైజు అనేది. ఇక్కడ రా ఒకసారి, ఇక్కడ రా. కాయ సైజు ఈ టైంలో కూడా ఆ ప్యాకెట్ దాని మీద కూడా చూపి. ఇది చూడండి, నా అరిచేతి మీద కూడా పెట్టుకొని చూపిస్తున్నా నేను. యాక్చువల్ కంటే కొన్ని ఎండికాయలు ఉన్నాయి చూడు పెద్దని, ఇది వదులు. ఎండికాయ కూడా చిన్నగా ఎండిపోయినట్టు కూడా ఈ రకంగా కలర్ రావడం, మంచి కలర్ వస్తుందా? నెంబర్ 1 కదా కలర్. అక్కడ చూపి, పెద్ద చూపించే కాడ చూపి, దగ్గర చూపి. ఇదిగా కలర్ ఆరిపోయిన చెట్టు మీదనే కలర్ కూడా బాగా వస్తుంది. సైజు ఓన్లీ మనం ఇక్కడ నిలబడ్డ చోటనే ఉందా, అన్ని చోట్ల ఉందా? ఇట్లా ఇప్పుడు చివర్లో కొంచెం అట్లా చూపి, కొద్దిగా నడుస్తు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఆ చెట్టు అంటే వదిలేయండి, ఈ చెట్టు చూడండి. చేదేనా ఇక్కడ కూడా చూడండి, సైజుల పరంగా కూడా చివరి వరకు కూడా తగ్గలేదు. దాదాపు ఏ నెలలో నాటుకున్నాం ఏమన్నా ఐడియా ఉందో, గుర్తుందా? నాగలా మాసం, ఆగస్టు నెలలో వేసుకున్నాం. ఇదండి ఇప్పుడు రైతన్న అట్లే మనం కొద్దిగా ముందుగా అదొక చెట్టే కాదు, ఎక్కడైనా చూసుకోండి సైజుగా ఎక్కడ కూడా సైజు తగ్గలేదు. అది చూడు ఇంకా ఎక్కువ ఉంది చూడండి కొద్దిగా. మళ్ళీ ఇక్కడ ఆ సైజు చూడండి, అది చూపి ఒకసారి. సైజు కూడా పెట్టుబడి పెట్టే కొద్ది వస్తున్నట్టుంది. సైజు చూడండి, ఎంత సైజు ఉంది చూడండి. అసలు ఎక్సలెంట్ సైజు, సూపర్ సైజు చూడండి. అసలు
ఎక్సలెంట్ సైజ్ మాత్రం. అంటే దీన్ని ప్రతి రైతు వేసుకోవచ్చా? వేసుకోవచ్చునా, వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు, బాగుంటాయి. ఏమేమి తెగులు తట్టుకుంటుందా? ఏ తెగులు లేదు, ఎక్కువ తెగులు రాదు. ఓకే, ఇప్పుడు డిలక్స్ అంటేనే బూడిద తెగులు వస్తుంది ఎక్కువ. వేరే కంపెనీలతో పోలిసి దీనికి తక్కువ తక్కువ వస్తుంది. ఓకే ఓకే, దాంట్లో 3 మాటలు ఒక్క నిమిషం మన వాయిస్ తీసుకుంటది. 3 మాటలు కొట్టినా ఏది బూడిదకి కూడా ఎక్కువ కొట్టుకోలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇదే R4 డీలక్స్ అడిగింది ప్యాకెట్, అది ఇప్పుడు ప్యాకెట్ ఉంది కదా, దీన్ని వేసిన వాళ్ళు పక్క రైతులు ఎవరన్నా ఉన్నారా? దీని పక్కన కూడా అక్కడ చూపి ఒకసారి. ఈ స్తంభాలు కనిపించేది కూడా సేమ్ R4 డీలక్స్. అంటే మీ తమ్ముడా? తమ్ముడు. ఓకే, ఆయనకు కూడా బాగా వచ్చిందా? మీకు ఆయనకి ఎంత తగ్గింటది? 6 క్వింటాలు 7 క్వింటాలు 7 క్వింటాలు తగ్గింటది. మామూలుగా ఒకరు పెట్టుబడి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. అంటే తగ్గడానికి కారణం ఏమంటావు? పెట్టుబడితోనే మెయిన్. ఓకే ఓకే, మీకు ఆయనకి దాదాపు ఒక 5-6 క్వింటాలు తగ్గింటది. ఇప్పుడు ఈ లెక్కన మీరు ఎకరన్నరకి 53 క్వింటాలు అన్నారు. ఇప్పుడు ఉండేది ప్రజెంట్ ఎన్ని క్వింటాలు అవ్వచ్చు? ఒక 5 అవుతుందా? 6-7 అవుతుంది కదా. సైజులు అయితే ఎక్కడ కూడా తగ్గలేదండి. బెస్ట్ వెరైటీ కిందనే మనం తీసుకోవచ్చు. గత ఎప్పటి నుంచో మనకి ఇక్కడ బ్రాండ్స్ అంటేనే మీకు తెలిసిందే. మీరు కూడా రైతన్నలు ఎక్కడ తప్పుదో పట్టకుండా R&D ఉందన్న దీనికి? R&D కంపెనీ కదా, మళ్ళీ డీలర్ని అడుగుతున్నాం. మనం ఇక్కడ కూడా ఎక్కడ డోకా లేదు. మనం ఏదైనా ఒక సీడ్ గురించి చెప్పబోతున్నామంటే R&D ఉన్న కంపెనీలే చెప్తామండి, దాంట్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. పచ్చికాయ చూడండి, ఇంకా అదే చెప్తున్నాడు పెద్ద ఆయన ఆనందంతో. అందరికి 2026లో వేసే ప్రతి రైతన్నకు కూడా అదే ఈ 2026లో వేసే ప్రతి రైతన్న కూడా ఈ రాముడు అనే పెద్ద ఆయన ఏ రకంగా సక్సెస్ అయినాడో ఈ 2026లో వేసే ప్రతి రైతన్న కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటానండి. మొత్తానికైతే ఇది మనకి R&D ఉన్న కంపెనీనే, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారా దీనికి? ఉన్నారా ఫీల్డ్ అసిస్టెంట్లు? ఎందుకంటే ఫీల్డ్ తిరగడం అట్లాంటివి. ఓకే ఓకే ఓకే. ప్యాకెట్ అయితే ప్రజెంట్ ఎంత అమ్ముతున్నారన్నా? పోయిన సంవత్సరం ఎంత అమ్మినారు? 320 అమ్మినారు. ఈ సంవత్సరం ఎంత ఉంటుంది ప్యాకెట్? 500 దాకా ఉండొచ్చు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్యాకెట్ 500 దాకా ఉండొచ్చు అంటారు. ఓకే, మొత్తం మీరు చాలా మందికి అమ్మింటారు కదా, మొత్తం ఒక్కొక్క రైతుకి ఏ విధంగా వచ్చింది దిగుబడి పరంగా? అన్ని చోట్ల బాగుంది. ఎన్ని కిలోల వరకు అమ్మింటారు మీకు అందాజుకు అంచనా? 42 కేజీల దాకా. ఎక్కడెక్కడ విలేజ్లు ఇచ్చారు ఐడియా ఉన్నాయా? ఓకే, వంటెడు తిన్న కానీ నెరడుపల కానీ. ఓకే 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 ఓకే, కులమాలకు ఎక్కువ ఇచ్చినారు. ఇచ్చిన ప్రతి రైతుకు సక్సెస్. మొత్తం మీ వాళ్ళు మొత్తం తీసుకున్నారు? మొత్తం మీరు ఇదే తెచ్చుకున్నారు. ఇంకా అందరు బాగున్నారు కదా? హ్యాపీ. ఓకే, అందరూ బాగుందని చెప్తున్నాడు పెద్ద ఆయన. ముఖం చిరునవ్వుతో 4 ఎకరాలకి ఎంత అవుతుంది సంచి? ఎంత వస్తుంది? ఎంత వస్తుంది సంచి? 40 అనుకో. 45కే దొక్కుతారు తెలుసు. గుంటూరు మార్కెట్ అంటేనే 45 కేజీల వరకు దొక్కుతారు, ఇబ్బంది ఏం లేదు, దాంట్లో డౌట్ లేదు. 40 కేజీలు వేసుకున్నా దగ్గర లాస్ట్ కోతనా అది? 4 కోత. మీ ఊర్లోనే? మా ఊర్లో. ఎన్ని క్వింటాలు అయింది ఆయనది? ఎన్ని క్వింటాలు అయిందని చెప్పినాడా? చెప్పరు, ఇబ్బంది ఏం లేదు. మొత్తానికైతే ఇది బాగుంది. ఇప్పుడు చెప్పగల కదా, మందు చెప్పరు. ఇప్పుడు ఉండే మైనస్ కూడా అదండి, పెద్ద ఆయన చెప్పింది వినండి. ఎవరైనా కానీ రైతులు మందులు బాగా పనిచేస్తుందంటే అవసరమైతే మందు డబ్బా నేను ఇది కొట్టానని చూపియండి, ఎంత సక్సెస్ అవుతారంటే మీకు తెలియదు. మంచి సక్సెస్ వస్తుంది. సపోజ్ కి మన కంపెనీలో త్రిగుణాస్త్ర మిరపలో చెప్పాము, మెటాఎక్స్ మిరపలో చెప్పాము. ఎంత సక్సెస్ అంటే దాన్ని కొంతమంది దాబెట్టుకొని తిరిగారు. ఎందుకంటే కొట్టిన తర్వాత అదొక్కటి మారాలి రైతుల్లో. ఖచ్చితంగా నేను చివరిగా నేను చెప్పేది మాత్రం బాగా అర్థం చేసుకోండి. రైతన్నలు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, ఒక మందు పని చేసిందంటే దాబెట్టుకొని పోతారా అని చెప్తాడు. దాబెట్టుకునేంత అవసరం లేదన్నా. నీ తోటి రైతు కూడా సక్సెస్ అవ్వాలి, అలానే ఇంకొక రైతు కూడా సక్సెస్ అవ్వాలి. అదే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి పెద్ద అయినా గడ్డి ఎక్కువగా ఉంది, ఇప్పటి వరకు ఉంది. దీన్ని మడక ఏమన్నా వేపించుకున్నారా పోయిన సంవత్సరం? అట్లా 3 ఏళ్ళు లేదు, వేపించుకో. ఈ సంవత్సరం మొత్తం సేనలు వేపి మడక మొత్తం మడక వేపించి మళ్ళా మిరపనేనా? మళ్ళా మిరపకే ఇదే. ఎందుకంటే బాగా వచ్చింది కదా ఆయనకి, బాగా వచ్చింది కదా. నెక్స్ట్ మడక వేపించుకో, మడక వేపించి దున్నొద్దిగా ఎండ వదిలేసి తొందరగా తెంపియాల్సి ఉంటుంది. ఇంకా అయింది కదా, ఇంకా పచ్చికాయ ఉన్నది. ఓ ఇది ఇంకా నెల అవుతుంది.
ఆ? ఇంకా నెల రోజులు అవుతుంది ఖచ్చితంగా. దేవరా అయిపోయింది ఇద్దరు ఓకే దేవరు ఉందా మీ ఊరిది? ఓకే ఓకే ఏం దేవరనా? పెద్దమ్మ దేవర. ఓకే ఓకే మొత్తానికైతే హ్యాపీ కదా? ఆప్చినా ఓకే ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ప్యాకెట్లు అందిస్తున్నారు కదా రైతన్నలకి, ఎందుకంటే రైతన్న మీరు చూసినారు కదా ఆయన ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు. అదే బాగా ఉన్న కానీ బాగా వచ్చింది అది, బాగా వచ్చింది. పంట మాకు బాగా వచ్చింది. ఓకే 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 నేను పోయిన లేదు ఏం లేదు లాస్ ఇప్పుడు ఎప్పటి నుంచో చేస్తున్న డిలక్స్ రకాలతో పోలిస్తే ఇది బెటర్ సక్సెస్. ఓకే ఓకే ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ లనా యాక్చువల్ గా అంటే ఇది కూడా వైరస్ ఉంది లేదనకూడదు, కొన్ని మొక్కలకి ఇప్పుడు కూడా వైరస్ లేదు, మెయింటెనెన్స్ కూడా ఉంది మీది. మందు కొట్టగా పెట్టినా వచ్చి గజ్జి లేదు తప్పు లేదు ఇప్పటి వరకు ఎందుకు వదిలేసుకున్నా మీరు ఆడో ఆల్రెడీ సక్సెస్ అయినట్టే. దాదాపు అంటే ఎకరాకి మీరు చెప్పే లెక్కలు ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఇంక 7-8 క్వింటాలు అయితే 7-8 క్వింటాలు అంటే 60 క్వింటాలు దాదాపు 40 క్వింటాలు అండి ఎకరాకి. మొత్తానికి అయితే సక్సెస్ అయింది, చాలా హ్యాపీనే. తోటి రైతన్నలకు కూడా చెప్పండి ఏదైతే ఉందో ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది 6 నాళ్ళు అండి, జై కిసాన్ సీడ్స్ లో దొరుకుతుంది గోనిగిన్ల. అన్న పేరు వచ్చేసి మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి. నా పేరు మధు, ఫోన్ నెంబర్ 9492946836. తెలుగులో చెప్పండి ఒకసారి. 94 92 94 68 36. ఓకే ఇదేనండి నెంబరు, ఆయన నెంబర్ ఉంటుంది డీలర్ది, నా నెంబర్ కూడా డిస్ప్లే మీద పెడతా. ఏదైనా డౌట్ ఉన్నా దీని గురించి అనే కాదు ఎటువంటి సీడ్ గురించి అయినా ఫోన్ చేయండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత మనకి ఎట్లాగో ఫీల్డ్లోనే ఉంటాం మనం, మొక్క నాటిన నుంచి మొక్క చివరి వరకు మనం మందులు కూడా ఖచ్చితంగా చెప్తూనే ఉంటాం, రైతన్నలకు హెల్ప్ చేస్తూనే ఉంటాం. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే వేరే రైతన్నలకు షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.